నిండా 20 ఏళ్లు లేని ఆ యువకుడు రికార్డులకు మారుపేరుగా నిలుస్తున్నాడు. 6 ఏళ్ల ప్రాయంలోనే గిన్నిస్ లిమ్కా బుక్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఇప్పుడు చదరంగం ఆటలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. అవరోధాల్ని అధిగమిస్తూ చక్కని విజయాలు సొంతం చేసుకుంటున్నాడు హైదరాబాదీ శ్రీవాత్సవ. మేధస్సుకు పరీక్ష పెట్టే క్రీడ చదరంగం. ప్రత్యర్థి ఆలోచనల్ని ముందుగానే పసిగట్టాలి. ఆచితూచి ఎత్తుకు పై ఎత్తులు వెయ్యాలి. బలగాల్ని కట్టడి చేయాలి. విజయం సాధించాలి. ఇతర ఆటలతో పోలిస్తే చెస్ క్రీడలో రాణించేందుకు మానసిక శ్రమ ఎంతో అవసరం. అందుకే ఈ క్రీడను కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి కష్టమైన ఆటలో ప్రతిభ చూపుతున్నాడు హైదరాబాద్కు చెందిన రాఘవ శ్రీవాత్సవ. నిజాం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీవాత్సవ ఇటీవల జమ్మూ కశ్మీర్లో సాగిన సౌత్ ఏషియన్ చెస్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ చూపాడు. పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సాధారణ చెస్లోనే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ కళ్లకు గంతలు కట్టుకుని చెస్ ఆడటంలోనూ శ్రీవాత్సవ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్నప్పుడు కాస్త ఆడుతూ ఉండేవాడిని అప్పుడప్పుడు ఇంట్లో కానీ అప్పుడు నా ఐక్యూ టెస్ట్ చేశారు. ఐక్యూ టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా హై ఐక్యూ. అప్పుడు ఆ ఏజ్కి ఉండాల్సిన ఐక్యూ కంటే కూడా చాలా ఎక్కువ ఐక్యూ ఉండడంతో అది చెస్కి చాలా ఉపయోగపడుతుంది అనేసరికి చెస్ని ప్రొఫెషన్గా తీసుకొని డెవలప్ అవ్వాలి అనే ఆలోచనతో చెస్ ఆడడం మొదలు పెట్టాను ప్రొఫెషనల్గా. చిన్నతనం నుంచి చదరంగం క్రీడపై ఆసక్తి పెంచుకున్న శ్రీవాత్సవ తండ్రి వద్దే ఆటలో శిక్షణ తీసుకున్నాడు. అందరిలా కాకుండా వినూత్నంగా చెస్లో రాణించాలనే పట్టుదలతో బ్లైండ్ ఫోల్డ్ ఆడటంపై దృష్టి సారించాడు. నిరంతర సాధనతో ఈ క్రీడపై పట్టు సాధించాడు. 12 ఏళ్ల వయసులోనే 5 లిమ్కా రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యువ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ కావడమే ధ్యేయంగా సాధన చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా నాన్ననే ట్రైనింగ్ ఇచ్చేవారు. మా నాన్న ఇచ్చిన గైడెన్స్ తోటే నేను ఇప్పటివరకు డెవలప్ అవుతూ వచ్చాను. నా నెక్స్ట్ టార్గెట్ చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలని. దానికోసం నేను కావాల్సినంత ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. చదరంగం క్రీడాకారుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీవాత్సవ ఆంగ్ల పదాల స్పెల్లింగ్స్ ను వెనుక నుంచి చెప్పటంలో దిట్ట. 6 ఏళ్లకే ఈ విభాగంలో గిన్నిస్ రికార్డ్, లిమ్కా రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. అబ్బురపరిచే మేధాశక్తితో అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. జమ్మూలో జరిగినటువంటి సౌత్ ఏషియన్ చెస్ ఛాంపియన్షిప్లో 7 విన్స్ 2 డ్రాలు మొత్తం 9 పాయింట్స్కి కానీ 8 పాయింట్స్ సాధించి ఫస్ట్ ప్లేస్ సంపాదించాడు. గతంలో కూడా స్కూల్ గేమ్స్లో నేషనల్ బ్రాంజ్ మెడల్ కొట్టాడు. తర్వాత శ్రీలంకలో జరిగినటువంటి ఏషియన్ స్కూల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అట్లాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, అట్లా 6 లిమ్కా వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి వాడి పేరు మీద. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవాలంటే విదేశాల్లో జరిగే టోర్నమెంట్లకు హాజరు కావాలి. జాతీయ, అంతర్జాతీయ చదరంగం పోటీల్లో రాణించాలి. ఉత్తమ ప్రతిభ చూపాలి. అంతర్జాతీయ క్రీడాకారులపై విజయం సాధించే ప్రతిభ శ్రీవాత్సవకు ఉన్నప్పటికీ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. పేదరికం కారణంగా విదేశాల్లో శిక్షణకు సైతం వెళ్లలేకపోతున్నాడు. ఉత్తమ క్రీడాకారుడిగా ఎదిగేందుకు వచ్చిన అవకాశాల్ని దూరం చేసుకుంటున్నాడు. వాడు కనుక అబ్రాడ్లో ఆడితే, అబ్రాడ్ టోర్నమెంట్స్కి కూడా వెళ్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాడు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కోచింగ్ కూడా నేను నా మిస్సెస్ ఇస్తున్నాం.
దాంతో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకా మంచి కోచింగ్, నాణ్యమైన కోచింగ్ కనుక ఇప్పించగలిగితే చాలా బాగుంటుంది. చాలా టాలెంట్ ఉంది. కాకపోతే మేము పెద్ద పెద్ద టోర్నమెంట్స్ పంపించాలంటే ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా మంచి స్పాన్సర్షిప్ ఉంటే తెలంగాణకి మంచి పేరు తీసుకురాగలడు అన్న నమ్మకం మాకుంది. బాబుకి గ్రాండ్ మాస్టర్ కావాలని ఏముంది, చెస్లో గ్రాండ్ మాస్టర్ కావాలని. సో దానికి మా వీలైనంత మా సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంది. సో ఎకనామికల్ సపోర్ట్ మాకు కావాలి. ఇప్పుడు ఎకనామికల్ సపోర్ట్ దొరికింది అని అంటే ఇంకా అచీవ్మెంట్స్, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించగలడు, వరల్డ్ ఛాంపియన్ కాగలడు. ప్రతిభ ఉంది, పట్టుదల ఉంది, సాధించాల్సిన లక్ష్యం కళ్ల ముందు ఉంది. పేదరికం సహా అనేక అవరోధాలు ఎదురైనా శ్రీవాత్సవ ప్రయత్నం ఆపడం లేదు. నిరంతర సాధనతో గ్రాండ్ మాస్టర్ హోదా దిశగా అడుగులు వేస్తున్నాడు.